మాలూమ్ నహీ యాద్ నహీ. ఇక మాజీ మంత్రి మహమూద్ అలీ సాబ్ ఇదే చెప్పాలేమో. ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయ ఏది అని వెతుక్కుంటే టెక్నికల్గా అది అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ దగ్గరికే వచ్చి చేరుతుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థకు డీజీపీ బాస్ అయితే హోంమంత్రి పెద్ద బాస్. మరి టెక్నికల్గా చూస్తే ఆలీ బాస్ ఫస్ట్ గయా అనుకోవాల్సిందేనా? మరి ప్రభుత్వం ఏమైనా దయతలిచి ఆ అమాయకత్వాన్ని క్షమించేస్తుందా, లేక అవేం కుదరదని పట్టుకుంటుందా? చూద్దాం. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని చూస్తే ముందుగా మనకు కనిపించేది అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ. సౌమ్యుడిగా పేరున్న మహమూద్ అలీకి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి తెలిసే ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పేరుకు హోంమంత్రి అయినా ఆయన ఏనాడు ఆ స్థాయిలో అధికారం చూపిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ ఏం చెబితే అదే చేసుకుంటూ పోవడమే ఆయన పని. సొంత ఇలాకా తన వ్యక్తులపై దాడి జరిగినా అప్పటికీ హోంమంత్రి హోదాలో ఉండి కూడా సర్దుకుపోయిన తత్వం ఆయనది. ఇంత సైలెంట్గా ఉండే మహమూద్ అలీకి ఫోన్ ట్యాపింగ్ గురించి తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ తెలిసినా అంత టెక్నికల్ నాలెడ్జ్ ఆయనకుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్టు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశామని సదరు ఉన్నతాధికారితో అన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎంతైనా మన పోలీసులం ఒకటని, మా ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు ఫోన్కు స్పందించిన ఉన్నతాధికారి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్కు సమాధానం రాసి పంపించండి స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో పాటు నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈ ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అటు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్టు సమాచారం. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు 4వ మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఈ వ్యవహారం సాగిందని ప్రణీత్ రావు విచారణలో చెప్పారని, ఈ మేరకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్లను విచారించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తొలుత ఎస్ఐబి ఆధారాలు ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూడడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఇక
ఈ కేసులో కీలక సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన బాస్ అయితే ఆయనకు పెద్ద బాస్ హోంమంత్రి. దీంతో ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి మహమూద్ అలీ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. హోంమంత్రికి తెలియకుండానే ఈ తతంగమంతా నడిచిందంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే హోంమంత్రికి తెలియకుండా ఎలా ఉంటుందనేవారు లేకపోలేదు. ఒకవేళ ఈ కేసులో పొలిటీషియన్స్ పేర్లు బయటికి వస్తే ముందుగా మహమూద్ అలీ పేరే తెరపైకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్, అందుకు సంబంధించిన ఎక్విప్మెంట్, ఆ సాఫ్ట్వేర్స్ వీటన్నింటినీ గురించి మహమూద్ అలీకి తెలియకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ కేసులో బలిపశువుగా మిగిలేది మాత్రం మాజీ హోంమంత్రి అని టాక్ వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వృద్ధ రాజకీయ నాయకుడిని జైల్లో పెడుతుందా, అమాయకుడని ముద్ర వేసి లైట్ తీసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.